బాబోయ్! చికెన్ దమ్ బిర్యానీనా? అది చాలా లాంగ్ ప్రాసెసు. నా వల్ల కాదు అనుకుంటున్నారా? కానీ ఒక్కసారి ఈ ప్రాసెస్ చూసారంటే మీరు వెంటనే నేర్చేసుకుంటారు. చాలా సింపుల్‌గా చికెన్ బిర్యానీ చేసేయొచ్చు. ఫస్ట్ మంచిగా ఒక 1 కేజీ చికెన్ తీసుకొని, అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ కారం అండ్ 1 స్పూన్ గరం మసాలా, దాని తర్వాత మీ టేస్ట్‌కి తగినట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి వేసుకొని, తర్వాత మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, అవి సగం వేసుకోవాలి. దాని తర్వాత ఫైన్‌గా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత ఫ్రెష్‌గా షాప్ నుండి తెచ్చి పెరుగు ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకొని, ఒక ఫుల్ నిమ్మకాయని ఇందులో స్క్వీజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకున్నప్పుడు మిగిలిపోయిన ఆయిల్ని కూడా ఒక హాఫ్ గ్లాస్ ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మీ టైంని బట్టి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ దాన్ని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చు. చూసారా అసలు మిక్స్ చేశాక ఎంత టెంప్టింగ్‌గా ఉందో, అలాగే తినేయాలనిపిస్తది. మీరు గమనించినట్టయితే ఇందులో మనం మసాలాస్ కూడా ఏమీ యాడ్ చేయలేదు. ఒక్క స్పూన్ గరం మసాలా తప్ప. ఫ్రిడ్జ్ నుండి తీసాక చూసారా ఇలా ఆయిల్ అంతా సైడ్స్‌కి వచ్చేసి ఉండింది. తర్వాత మనం రైస్ పెట్టుకోవడానికి ఆల్రెడీ బియ్యం కడిగి నానబెట్టుకుంటాం కదా, ఆ వాటర్లోనే మనం ఒక స్పూన్ నెయ్యి, ఇంకా బిర్యానీకి కావాల్సిన మసాలా ఉంటాయి కదా, హోల్ గరం మసాలా, అవి మొత్తం యాడ్ చేసుకొని చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 4, కొత్తిమీర, పుదీనా అండ్ ఒక హాఫ్ నిమ్మకాయ వేసుకోవాలి. తర్వాత మీ టేస్ట్‌కి తగినట్టు ఇందులో కూడా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ ఇలా మంచిగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాగా మరుగుతూ ఉన్నప్పుడు అందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని మనం పక్కన పెట్టుకున్న చికెన్లో యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తం 80% కుక్ అయ్యే వరకు ఉండకూడదు. రైస్ని పక్కన మనం పెట్టుకున్న చికెన్లో ఫస్ట్ లేయర్ వచ్చేసి ఒక 70% ఉడికింది, సెకండ్ లేయర్ ఏమో 80% ఉడికింది అండ్ థర్డ్ లేయర్ ఏమో 90% ఉడికింది యాడ్ చేసుకోవాలి. రైస్ లేయర్స్ వేసేసుకోవడం అయిపోయిన తర్వాత మనం ముందే ఉంచుకున్న కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని, కొంచెం గీని, కొంచెం కొత్తిమీర, పుదీనాని, అలాగే మనం రైస్ బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అందులోనే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఈ రైస్ లేయర్స్ మీద వేసేసుకోవాలి. నెక్స్ట్ ఏమో స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని, ఆ ప్యాన్ మీద మనం బిర్యానీ రెడీ చేసుకున్న పాత్రను పెట్టుకొని, దాని మీద టైట్గా లిడ్ పెట్టేసి బరువు కోసం ఒక గిన్నెలో వాటర్ వేసి పెట్టుకోవాలి. ఇలా 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, ఆ తర్వాత 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేస్తే అసలు మంచి బిర్యానీ రెడీ అయిపోద్ది. చూడండి అసలు పీస్ కూడా ఎంత బాగా ఉడికిందో. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.